ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో స్నేహితుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఎవరైనా ప్రాణ స్నేహితులు ఉన్నారా అంటే మనకి మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది దావీదు, యోనాతాను. దావీదు గొర్రెల కాపరి, యోనాతాను రాజభవనంలో, రాజరికంలో, మరి సౌలు యొక్క కుమారుడిగా, సౌలు తర్వాత ఇశ్రాయేలును పరిపాలించే రాజుగా ప్రకటించబడుతున్న ఆ దినాలలో దావీదు యొక్క హృదయము, యోనాతాను యొక్క హృదయము జతపరచబడినట్లుగా, వారిద్దరూ కూడా ఏక మనసు కలిగినట్లుగా, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రేమకు గుర్తుగా యోనాతాను తన వస్త్రాలను దావీదుకి ఇచ్చినట్లు, తన ఆయుధాలను దావీదుకి ఇచ్చినట్లు, ఎప్పుడైతే గొల్యాతుని గెలిచి బయటకు వచ్చాడో అప్పుడు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులైనట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఆ తర్వాత యోనాతాను దావీదుని ఎంతగానో ఉపకారం చేస్తూ వచ్చాడు. తన తండ్రి చంపాలనుకున్న ప్రతిసారి కూడా యోనాతాను ఆ సమాచారాన్ని దావీదుకి అందిస్తూ దావీదుని ప్రేమించాడు, దావీదుని స్నేహించాడు, దావీదుని తన ప్రాణం పోకుండా కాపాడుతూ వచ్చిన వారిలో యోనాతాను ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాడు. స్నేహానికి నిర్వచనం యోనాతాను యొక్క స్నేహాన్ని మనం గమనించగలం. యోనాతాను యొక్క స్నేహంలో కుల ప్రస్తావన లేదు, యోనాతాను యొక్క స్నేహంలో మత ప్రస్తావన లేదు, యోనాతాను యొక్క స్నేహంలో ధన ప్రస్తావన లేదు, యోనాతాను యొక్క స్నేహంలో విభేదాలు లేవు, యోనాతాను యొక్క స్నేహంలో తారతమ్యాలు లేకుండా యోనాతాను దావీదును ఎంతగానో ప్రేమించినట్లుగా మనం బైబిల్లో చూడగలం. కాబట్టి నిజమైన స్నేహము ఎప్పుడు కూడా ధనాన్ని బేరీజ్ చేసుకోదు. నిజమైన స్నేహము ఎప్పుడు కూడా మతపరమైన వాటిని, కులపరమైన వాటిని, వీటిని బేరీజ్ చేసుకొని స్నేహం చేయదు. ఈ లోకములో ఉన్న స్నేహాలన్నీ కపట స్నేహాలు, మోసకరమైన స్నేహాలు, ఏదో ఒకటి ఆశించి మనతో స్నేహం చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వారి ద్వారా ఎన్నో నష్టాలు జరిగినాయి. చివరికి యోనాతాను తన ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు కానీ దావీదుతో స్నేహాన్ని విడగొట్టుకోవటానికి ఇష్టపడలేదు. అందుకే సామెతల గ్రంథం మాట్లాడుతుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అది యోనాతాను జీవితంలో మనం చూడగలం. నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు, మనకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది మనం పరిశీలించుకోవాలి. దేవుడి మాటలు దీవించాలి.